మళ్ళీ 2 గడ్డలు వచ్చి అదే ప్లేస్లో. ఇది బోన్స్ కూడా ఎఫెక్ట్ అనేసి చెప్పారు. 4th స్టేజ్ వచ్చేస్తుందని చెప్పారు. ఇక్కడికి వచ్చి ఒక 20 days యూజ్ చేసాక బాగుంది మేడం. అప్పటి నుంచి నా వర్క్ నేను చూసుకుంటాను. చేసాం 4 month కంప్లీట్ అయ్యాక మేము టెస్ట్ చేసాం మేడం. నార్మల్ అని వచ్చింది. Yes మేడం. వెల్కమ్ టు పునర్జన్. ఇక్కడ ఆల్రెడీ ఒక 6 months కంప్లీట్ చేసుకున్నారండి. 6 months లో వారికి మంచి రిజల్ట్స్ కూడా వచ్చాయి. రోజు పెట్ స్కాన్ తేవడం జరిగింది. ఆ పెట్ స్కాన్ డాక్టర్ కి చూపించడం కూడా జరిగింది. సో మంచి రిజల్ట్స్ ఉన్నాయి, నార్మల్ గానే వచ్చిందని చెప్తున్నారు పేషెంట్ అయితే. మనం స్టార్టింగ్ నుంచి కూడా అడిగి తెలుసుకుందాం ఇది ఎలాంటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ సంబంధించిన లక్షణాలు ఎలా గుర్తించాలి, మరి ఇప్పుడు పునర్జన్కి వచ్చాక ఎలాంటి మంచి జరిగింది అని చెప్పేసి పేషెంట్ అయితే ఇక్కడ ఉన్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. శారదా మేడం. ఎక్కడి నుంచి వస్తారండి? విశాఖపట్నం. ఏజ్ ఎంత మీది? నాది 40 మేడం. ఓకే అండి. మీది ఏం క్యాన్సర్ మ్యామ్ ఇక్కడికి వచ్చారు? నాది బోన్ కి ఎఫెక్ట్ అయింది మేడం. బోన్ క్యాన్సర్. బ్రెస్ట్ నుంచి బోన్ కి ఎఫెక్ట్ వచ్చింది. టోటల్ గా అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి క్యాన్సర్? నాకు ఫస్ట్ బిఫోర్ తెలియదు మేడం. లాస్ట్ సెప్టెంబర్ లో ఆపరేషన్ బ్రెస్ట్ లో జరిగింది. నెక్స్ట్ అది డౌట్స్ వచ్చి కళ్యాణి హాస్పిటల్లో డౌట్స్ వచ్చి టెస్టులు చేస్తే బోన్ కూడా ఎఫెక్ట్ అయిందని చెప్పి చెప్పారు. డిసెంబర్ లో లాస్ట్ లో మేము ఇక్కడికి రావడం జరిగింది. అశోక్ అని అబ్బాయి, మా అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి చాలా సార్లు చెప్పాడు. హ్యాపీ మేడం, చాలా హ్యాపీ. అంటే బోన్ కి బ్రెస్ట్ కి సేమ్ లో ఇప్పుడు బ్రెస్ట్ లో లేదు మేడం. లాస్ట్ టైం కూడా తీసేటప్పుడు బ్రెస్ట్ లో ఏం లేదు. డోర్స్ వచ్చి మళ్ళీ వాళ్ళు పెట్ టెస్ట్ చేశారు మాకు. కళ్యాణిలోని నేవీలో హాస్పిటల్లో మాకు ఆపరేషన్ అయ్యింది. అది బయట వాళ్ళు కూడా డౌట్ వచ్చి బయటకు కూడా టెస్ట్లకి పెట్ టెస్ట్ కోసం ఇస్తే బోన్ కి ఎఫెక్ట్ అయ్యింది అనేసి, బోన్ కి వచ్చింది అనేసి చెప్పారు. సివిల్లో చూపించేటప్పుడు అది 4th స్టేజ్ అని కూడా చెప్పారు మేడం. సివిల్లో చేస్తూ కొంచెం ఇబ్బంది ఉండేది నాకు. ఫస్ట్ అంటే ఏది పని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది. బోన్ చేయాలని ఇబ్బంది ఉండేది. ఇక్కడికి వచ్చి ఒక 20 days యూజ్ చేసాక బాగుంది మేడం. అప్పటి నుంచి నా వర్క్ నేను చూసుకుంటాను. 20 days తర్వాత బాగుంది. ఇప్పుడు మే నెలలో చేసాం. 4 month కంప్లీట్ అయ్యాక మేము టెస్ట్ చేసాం మేడం. నార్మల్ అని వచ్చింది. Yes మేడం. ఫస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు మేడం. ఫస్ట్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. డైట్ ఏదైతే చెప్పారో అది ఫాలో అయ్యూ ఇప్పుడు బాగానే ఉంటుంది నార్మల్ గా. మీరు అసలు క్యాన్సర్ ఎలా ఐడెంటిఫై చేశారు? ఎలా డౌట్స్ వచ్చాయి మీకు? ఏం నాకే ప్రాబ్లమ్స్ లేదు. బ్రెస్ట్ లో గడ్డలు అనేది ఫస్ట్ వచ్చేవి. మొత్తం టెస్ట్లు చేస్తే దాంట్లో ఏ ప్రాబ్లం లేదు మేడం. ఆపరేషన్ చేసి ఆ గడ్డ కూడా టెస్ట్ చేశారు. ఆ గడ్డలో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. అప్పటి నుంచే మా అబ్బాయి అశోక్ చెప్తూనే ఉన్నాడు అనమాట. దీన్ని ఒకసారి చూపిస్తే బాగుంటుంది, ఇలా పునర్జన్ ఉంది. అబ్బాయి ఇంకొక పేషెంట్ కోసం కూడా తీసుకొచ్చాడు మెడిసిన్. అక్కడ ఉందంటే నేను ఇంకా ఏది రాలేదు కదా, ప్రాబ్లం ఏం లేదు కదా, అన్ని క్యాన్సర్ టెస్ట్ కూడా చేసాము, బాగుంది కదా అని చెప్పేసి నేనే నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నెక్స్ట్ మన లాస్ట్ 23rd సెప్టెంబర్లో ఇది కొంచెం డౌట్, మళ్ళీ నా గడ్డలో మళ్ళీ 2 గడ్డలు వచ్చి అదే ప్లేస్లో మళ్ళీ కళ్యాణిలో ఆపరేషన్ చేసి వాళ్ళు టెస్ట్ చేస్తే దాంట్లో ఉంది అని చెప్పారు. మాకు పెట్ టెస్ట్కి రాశారు. రాసి మేము బయట చేయించుకుంటే అక్కడ దాంట్లో బోన్స్ కూడా ఎఫెక్ట్ అయింది అనేసి వచ్చింది. నాకైతే ఏ పెయిన్ ఏమీ లేదు మేడం. ఫస్ట్ లేదు మేడం. అందుకు నాకు క్యాన్సర్ అనేది ఇప్పటికీ కూడా డౌట్ లోనే నేను ఉన్నా. లాస్ట్ ఆపరేషన్ అయ్యేటప్పుడు దాని చుట్టూ బ్లాక్స్ అయిపోయాను బ్లడ్. అప్పుడు డౌట్ వచ్చింది డాక్టర్స్ కి. వచ్చి చేస్తాం టెస్ట్ చేస్తే ఇది బోన్స్ కూడా ఎఫెక్ట్ అనేసి చెప్పారు. 4th స్టేజ్ వచ్చేస్తుందని చెప్పారు. ఉంది మేడం. మా అమ్మగారికి బెడ్ క్యాన్సర్ ఉండే. రీసెంట్ గా మా బ్రదర్ కూడా చనిపోయారు మేడం జనవరిలో. అతనికి కూడా క్యాన్సర్ తో పొట్టలో. మాకు తెలియలేదు లాస్ట్ స్టేజ్ వరకు. గ్రాండ్ మదర్ కి కూడా ఉండే. మదర్ కి ఉండే, గ్రాండ్ మదర్ కి ఉండే. దానివల్ల జెనెటిక్ గా రావచ్చు. నాకైతే డౌట్స్, ఎటువంటి పెయిన్స్ కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమీ లేవు.
ఓకే, ఆ అది గడ్ లేకపోయినా కానీ ఇప్పుడు మనకి జెనెటిక్ ఎస్ మేడం, ఎస్ Maybe మేడం, దానివల్ల కూడా దానివల్ల రావచ్చు. వచ్చిందనే అనుకుంటున్నాను నేను కూడా. మేబీ చాలా హ్యాపీ, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టార్టింగ్ అయితే భయం వేసింది. ఇది చూపించుకోక ముందు అయితే బిఫోర్ ఒక 2 months నేను, అంటే 1 month నేను చూపించి నెక్స్ట్ నాకు తెలిసిన 1 month తర్వాత ఇక్కడికి రావడం జరిగింది. ఒక 20 days కొంచెం భయం వేసిన తర్వాత నాకు చాలా హ్యాపీ, అంటే హ్యాపీగా వర్క్ చేసుకోగలుగుతున్నాను, డ్యూటీ చేసుకోగలుగుతున్నాను, ఇంట్లో కూడా అన్ని చేసుకోగలుగుతున్నాను. కొంచెం హ్యాపీ మేడం, చాలా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఎవరైనా రావచ్చు.